అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులైతే విడుదల కాబోతున్నాయండి. 2000 రూపాయలు మన ప్రధానమంత్రి మోడీ గారు అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఈ డబ్బులు ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, ఎవరు అర్హులు, అలాగే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళకు ఈ డబ్బులు వస్తాయా, మనకు కొత్తగా అప్లై చేసుకోవడానికి ఏమేమి అర్హతలు ఉండాలి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి, దీనికి మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ బంధువులకు, మీ మిత్రులకు అందరికీ షేర్ చేయండి. దీనివల్ల వాళ్ళు కూడా మీరు మీలాగే మెసేజ్ని అయితే తెలుసుకుంటారు. ఇంకా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రైతులకు వెన్నెముకగా నిలబడే ఒక పథకం అండి. రైతులందరూ 6,000 రూపాయల పెట్టుబడి సాయాన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి పొందుతున్నారు. మీరు కూడా 6,000 రూపాయల్లో ఇప్పటి వరకు ఎన్నో విడతల డబ్బులు అయితే తీసుకొని ఉంటారు. 18వ విడత, 17వ విడత మన ప్రధానమంత్రి మోడీ గారి చేతుల మీదుగా రిలీజ్ అయ్యాయి. 18వ విడత వచ్చేసి 2,000 రూపాయలు మనకు మహారాష్ట్రలో రిలీజ్ చేయడం జరిగింది. 17వ విడత వచ్చేసి 2,000 రూపాయలు వారణాసిలో రిలీజ్ చేయడం జరిగింది. ఇక 19వ విడత ఎప్పుడు రిలీజ్ కాబోతుందా అని రైతన్నలందరూ ఎదురు చూస్తున్నారు. రైతన్నలకు పెట్టుబడి సాయం కింద 6,000 రూపాయలు అయితే అందించడం జరుగుతోంది. ఈ 6,000 రూపాయల్లో 2,000 రూపాయలు ఆల్రెడీ మనకు ఇవ్వడం జరిగింది. ఇక 2,000 రూపాయలు అయితే బ్యాలెన్స్ ఉందన్నమాట. ఈ 2,000 రూపాయలు ప్రధానమంత్రి మోదీ గారు బీహార్లో ఫిబ్రవరి 24వ తేదీనైతే విడుదల చేయబోతున్నారండి. ఫిబ్రవరి 24వ తేదీన ఈ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి. ఫిబ్రవరి 24వ తేదీన రిలీజ్ అయ్యి మార్చి 1 లోపుగా రైతన్నులందరి ఖాతాలోకి చేరబోతున్నాయి. ఇప్పటికే మీకు ఈ విషయం తెలుసుంటుంది. అయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు కొత్తగా ఎవరికైనా అప్లై చేసుకుంటే వస్తాయా అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే 19వ విడత డబ్బులు అయితే రావండి. 19వ విడత డబ్బులు రావడానికి అవకాశం లేదు. ఆల్రెడీ డేట్ అయితే దాటిపోయింది. కాబట్టి మీరు ఇప్పుడు అప్లై చేసుకున్నట్టయితే మీకు 20వ విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది. 20వ విడతలో మనకు డబ్బులు అయితే పెంచడం జరుగుతుందన్నమాట. 6,000 రూపాయలు ఉన్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన సాయాన్ని 10,000 రూపాయలకు చేయబోతున్నట్టుగా కేంద్రం అయితే ప్రకటించడం జరిగింది. ఈ పథకానికి 19వ విడతలోనే ఈ నిధులు కేటాయించాల్సి ఉన్నింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ 19వ విడతలో ఈ డబ్బులను అయితే పెంచడం లేదు. ఈ డబ్బులు అయితే పెంచే అవకాశం 20వ విడతలో ఉందన్నమాట. 20వ విడతలో 6,000 రూపాయలున్న సాయాన్ని 10,000 రూపాయలకు చేయడం జరుగుతుంది. ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పొందాలి అంటే రైతన్నులందరికీ ఈకేవైసీ అయితే ఖచ్చితంగా చేయించుకోవాల్సి ఉంటుందండి. ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడడం జరుగుతుంది. మీరు ఇంతవరకు ఈకేవైసీ చేయించుకున్నట్టయితే మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి వెంటనే ఈకేవైసీ అయితే చేయించుకోండి. కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే మీరు కూడా సిఎస్సి సెంటర్కి వెళ్ళి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవాలని మీరు చెప్పినట్టయితే మీ ఆధార్ కార్డు, మీ భూమి యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీ, మీ ఆధార్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబరు ఉన్నట్టయితే అవన్నీ తీసుకొని సిసి సెంటర్లో అప్లై చేయడం జరుగుతుంది. అప్లై చేసుకున్న తర్వాత మీరు ఈ లబ్ధిని అయితే పొందవచ్చు అన్నమాట. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా సంవత్సరం లబ్ధిదారుల సంఖ్య అయితే తగ్గుతూ వస్తుందండి. ఎందుకంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ఈకేవైసీ ప్రక్రియ అనేది కంప్లీట్ కాని రైతులకు డబ్బులు అయితే వేయడం లేదు. కాబట్టి మీరు ఈకేవైసీని ఖచ్చితంగా చేయించుకోండి. అలాగే ఎన్పిసిఐ అకౌంట్ మాత్రమే డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఎన్పిసిఐ లేని అకౌంట్కి డబ్బులు అయితే పడవండి. కాబట్టి మీరు మీ బ్యాంకు ఖాతాకు ఎన్పిసిఐ లింకింగ్ కూడా ఖచ్చితంగా చేసుకోండి. ఈ ఎన్పిసిఐ లింకింగ్ ఉంటే మాత్రమే వాళ్ళు డబ్బులు వేసినప్పుడు మీకు డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద మీకు డబ్బులు అయితే చేరడం జరుగుతుందండి.
ఇక కొంతమందికి ఈ డబ్బులు అయితే రావండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు. అవి ఎవరికి అంటే, ఎవరు అర్హులు అంటే, ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే కడుతూ ఉంటారో, మీ ఇంట్లో ఎవరైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నట్టయితే మీకు ఈ డబ్బులు అనేవి రావండి. అలాగే మీరు బీపీఎల్ కార్డు కలిగి ఉండాలి, అంటే తెల్ల రేషన్ కార్డును కలిగి ఉండాలి. తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా ఈ డబ్బులు రావు. అలాగే మీ పొలం సొంత పొలం అయి ఉండాలి. సొంత పొలం 5 ఎకరాల లోపు అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు డబ్బులు వస్తాయి. 5 ఎకరాల లోపు ఉంటే, పైన ఉంటే మీకు డబ్బులు రావు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు మీ ఇంట్లో ఉంటారో అటువంటి వాళ్ళకు కూడా ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే రావండి. ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు 19వ విడత వచ్చేసి ఫిబ్రవరి 24వ తేదీన అయితే విడుదల కాబోతున్నాయి. ఇదండి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. మీకు కూడా ప్రభుత్వ పథకాల సమాచారాన్ని తెలుసుకునే అవకాశం కలుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.